చెప్పినామనుకోండి 7 రోజుల లోపల ఎంత జ్ఞానం దొరుకుతుంది చెప్పండి. కొంచెమన్నా మారుతామా లేదా మేడం మనం పట్టుకుంటే? ఎందుకంటే మనం తెలుసుకునేది జీవుడి గురించి, దేవుడి గురించి, మన జీవుడిలోనే ఉన్న దేవుడి గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా అలసట రాదండి. మీరు గమనించండి, అలసిపోము. విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది, పోవాలనిపించదు. కాకపోతే తప్పదు, ఇంటికాడ లొల్లి ఉంటుంది కదా, తప్పదని పోతాము. ఎందుకంటే అది మన ధర్మం, మన బాధ్యత కాబట్టి. మరి ఇక్కడ ఎందుకు పోవాలనిపించేది? అది మనమై ఉన్నాం కాబట్టి, మనం దైవమై ఉన్నాం కాబట్టి, మనము జీవుడై ఉన్నాం కాబట్టి, మన గురించి మనం తెలుసుకున్నాక ఏడికెళ్ళి పోబుద్ధి అవుతుంది. సత్యవాక్కులు, ధర్మవాక్కులు, అందుకనే పోబుద్ధి కాదు. ఇలా అందుకే మీరందరూ సపోర్ట్ చేస్తే బడా భీమ్ గారు ధ్యానమయం అవుతుందా కాదా? తదాస్తు. మీరందరూ శ్రమ పడాలి. నా ఇంట్లో ఇట్లా సిద్ధం రావాలి. తప్పకుండా మనమందరము నాకేం చేసేది, నా ఇంట్లో అయిపోయింది సప్తా అనుకోకుండా, నా ఇంటి ద్వారా ఎంతమంది మారిండ్లు. నిజం చెప్తున్నా మేడం, మీ ఇంట్లో సప్తా పెడితే నీ ఇంటి ద్వారా ఎంతమంది మారి శాఖలుగా మారుతారో ఆ పుణ్యమంతా నీ ఇంటికే. అది పుణ్యం కాదు, మోక్షకర్మ. పుణ్యకర్మ చాలా తక్కువ, చాలా చిన్నది. మోక్షకర్మ పెద్దది, నిష్కామ కర్మ. ఎందుకంటే నేను 7 రోజులు నా ఇంట్లో భగవంతుని నామమే నడవాలి, భగవంతుని జ్ఞానమే నడవాలని ఏ తల్లి అనుకొని ఇష్టంతో హృదయపూర్వకంగా క్లాస్ పెట్టించుకుంటుందో ఆమె లోపల మార్పు వస్తుంది. వాళ్ళ ఇంటిలో మారని వాళ్ళు కూడా మారుతారు. అంత శ్రద్ధతో పెట్టాలి మీరు పెట్టుకునే వాళ్ళు. అందుకనే 7 రోజుల సప్తా అనేది ఇలా వాడలో మనం చెయ్యాలని. ఇది గొప్ప సేవ. ఈ సేవ నువ్వు చేస్తే తెలియక ఎప్పుడు చేసిన పాపమో ఆ పాపం పోతుంది. మరి పాపం ఎలా పోతుందంటే, అసలు అంత పెద్ద పాపం మనం చేస్తే భగవంతుడు నువ్వు పాపం చేసినావు తెలక, ఇగో ఈ మార్గం పెడుతున్నా పోగొట్టుకోవడానికి అని చెప్పి మార్గం పెట్టిండు. ఆ మార్గం మనం చేస్తే పాపం పోతుంది. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానాగ్ని ఏం కావాలి మనకి? జ్ఞానం. ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే. అంటే మన లోపలికి వెళ్ళాలి. ధ్యానం అంటే ఏందమ్మా? మన లోపలికి వెళ్ళాలి. మన లోపలున్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే మైలలు తీసేయాలి. కట్ చేస్తే ½ అవర్ 20 నిమిషాలు. అర్థమవుతుందా? ధ్యానం అంటే ఏంటిదంటే మనల్ని శుద్ధి చేస్తుంది. లోపలికి వెళ్ళి మనలో ఉన్న ఈ అన్ని అరిషడ్ వర్గాలు తగ్గిస్తుంది. అది తగ్గిన కొద్ది ఏమవుతుంది? మన లోపల ప్రేమ, కరుణ, దయ, అంటే మన ఒరిజినల్ గుణాలు అవి. భగవంతునికి అసలు గుణమే ఉండదు, నిర్గుణుడు. మన గుణాలు ప్రేమ, కరుణ, దయ, ఇవన్నీ 8 గుణాలండి. వాడిపోని పుష్పాలు మన లోపల ఉన్నాయి. మొట్టమొదటిదే అహింస. ఎవరిని బాధ పెట్టకుండా, ఏ జీవిని హింసించకుండా అందరి కోసం సేవ చేయడమే మొట్టమొదటి ధర్మ. అహింస పరమో ధర్మ. చెప్పండి ఒకసారి, అహింసో పరమో ధర్మ. ఈ మార్గం ఫస్ట్ పుష్పాన్ని అడిగిండు భగవంతుడు. ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? వాడిపోయే పుష్పాలను ఇవ్వమని ఎక్కడా భగవంతుడు చెప్పలే. ఇవి చెప్పకనే ఇగో మనం ఇలా మూఢనమ్మకాలు పెట్టుకొని మొత్తం నాశనం అవుతుంది. మీరు ఏ గ్రంథం అన్నా చదవండి, మల్లె పువ్వు ఇమ్మన్నాడా, గులాబీ పువ్వు ఇమ్మన్నాడా, ఏమి ఇమ్మన్నాడంటే అహింసో అనే పుష్పాన్ని ఇమ్మన్నాడు. శాంతం అనే పుష్పాన్ని అడిగిండు, కరుణ అనే పుష్పాన్ని అడిగిండు, దయ అనే పుష్పాన్ని. అందుకనే 8 పుష్పాలు మన లోపల ఉన్నాయి. 8 పుష్పాలు అడిగిండు పరమాత్మ. మేడం అంతే. మూగ జీవుల మీద ఏముండాలా? దయ. దయ ఉంటే దాన్ని చంపాం, తినాం, చంపేటోళ్ళందరి దగ్గరికి పోయి జ్ఞానం చెప్తాం. అందుకనే మేడం మన లోపల ఈ 8 పుష్పాలు వికసించాలి. ఫస్ట్ మనం మారాలి. మా ఇంట్లో మా ఆయన మారే
మారలే, మా మామ మారలే, అవి మళ్ళా ఎప్పుడు చూసినా వేరుల మీదే ధ్యాస ఉంటుంది కానీ మన మీద ఉండదు. ఎందుకంటే అమ్మ ఫస్ట్ మనకి ప్రయారిటీ ఇవ్వాలి. మనం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఫస్ట్ తప్పుని చూస్తాం. తప్పుని చూడడం మానేస్తాము అంటే ఒప్పులే కనబడతాయి. అందుకనే పరీక్షితు మహారాజు అంత గొప్పగా జ్ఞానం నేర్చుకున్నాడు. మరి మనం అంత గొప్పగా నేర్చుకోవట్లేదు. ఇంకా పర్వాలేదు, తినుండి తాగుండి, నేను ఆయనలాగా బంద్ చేయమని చెప్పట్లేదు. కనీసం శ్రద్ధ అంటే చూడండి, అశ్రద్ధ, శ్రద్ధ. అశ్రద్ధ అంటే తెలుసు, ఇటు చెప్తే అటు వినడం. శ్రద్ధ అంటే పర్వాలేదు, అప్పుడప్పుడు వినడం. మహాశ్రద్ధ అంటే ఏంటి తెలుసా? దాంట్లో లీనమైపోవడం. వినంగా వాళ్ళ నచ్చినట్టు చూసినావు, అది కొంచెమే శ్రద్ధ. మహాశ్రద్ధ అంటే ఇట్లా చూడనే చూడవు అసలు, అట్లా చెప్పుగా నేర్చుకోగలుగుతావు. అప్పుడే నీకు బ్రహ్మ జ్ఞానం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ బ్రహ్మ జ్ఞానం అంత తొందరగా అర్థం కాదు. బ్రహ్మ జ్ఞానం అన్నా, బ్రహ్మ రంధ్రం అన్నా అంత ఈజీగా దొరికేటి కావు. మీకు ఎందుకు అలవాటు చేస్తున్నాం ధ్యానము అంటే, మేము 7 రోజులే వస్తాం, ఊకే మీ ఇంటికి రాం కదా. 8వ రోజు నుంచి నువ్వే చేసుకోవాలి. కాబట్టి ఈ 7 రోజులు మేము దగ్గరుండి జోల పాట వాడి నేర్పిస్తున్నాం. అందుకనే బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకోవాలి మనం. ఇది పసిపిల్లలకి ఓపెన్ ఉంటుందమ్మా, పసిపిల్లలకి ఓపెన్ ఉంటుంది. పాలు తాగే పసిపిల్లలకి మాడ అంటాం మనం. ఆ మాడ బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే పిల్లలకి మాడ అనేది మూసుకపోతుందో బ్రహ్మరంధ్రం కూడా మూసుకపోతుంది. అప్పుడు భగవంతుని కనెక్షన్ కూడా పిల్లలకి కట్ అయిపోతుంది. భూమితో కనెక్షన్ అవుతారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో మూసుకపోయిన బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెలుసుకుంటుందంటే ధ్యానంలో తెలుసుకుంటుందంటే ధ్యానం ఎంత గొప్పదో ఇప్పుడు మీరు చెప్పండి. పిల్లల్ని మనం ఎందుకు భగవంతునితో సమానం పోలుస్తామంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంది కాబట్టి, బ్రహ్మతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి. పడినప్పుడల్లా వాళ్ళు పైలోకానికి వెళ్ళొస్తారు. పడుకోవడం అంటే ఏంటిది అనుకుంటాం, అది కూడా ఏమో జరుగుతలేదు అనుకుంటాం. పడుకున్నామంటే చాలు, లోపల ప్రాసెస్ జరుగుతుంటుంది మన లోపల. పిల్లలు అక్కడికి పోయి వస్తారు, వాళ్ళకి అక్కడ మీటింగ్ ఉంటుంది. చిన్న పిల్లలకి శరీరం చిన్నది అంతే, కానీ ఆత్మ ఆల్రెడీ. మరి అప్పుడేనవుతాడు, అప్పుడే ఏడుస్తారు. ఏ పని చేసిందని గోర్లల్లో మైలు ఉంటుంది. ఇవన్నీ విచిత్రాలు కావా? ఇవన్నీ మనకు తెలిసే. అంటే పిల్లలకి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, బ్రహ్మని కలిసి వస్తారు. అందుకే పసిపిల్లలు ఎంత మినిస్టర్ వచ్చి మన ఇంటికి పిల్లలు వచ్చి చూసినా కూడా లేపి ఇవ్వద్దు. పరమాత్మ కంటే గొప్ప మినిస్టరు. వాళ్ళు పరమాత్మతో కనెక్షన్ ఉంటే ఆ మినిస్టర్ వచ్చిందని చెప్పి పొలాన్ని తీసి మరీ ఏడిపించి లేపి ఇస్తావు. అది ఎంత పాపము మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ కనెక్షన్ అంటే సత్యానికి సంబంధించిన కనెక్షన్ మాట్లాడుతుంటారు, ధర్మం మాట్లాడుతూ ఉంటారు. అక్కడ గాఢ నిద్రలో ఆకలైనా సరే, ఎంతసేపు అన్నా సరే లేపద్దు పిల్లల్ని. అయ్యో చాలాసేపు అయి పాలు దాకా పిల్లాడని చెప్పి లేపి మరీ బలవంతంగా పాలిస్తారు. అక్కర్లేదు, వాళ్ళకి ఆ టైంలో ఆకలి కాదు. పరమాత్మ మన చేతి ఉన్నాక ఏమవుతుందండి? పరమాత్మ శక్తిలో ఉన్నాడు, పరమాత్మ ఆరాలో ఉన్నాడు. అందుకని ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దని పెద్దలు మనకి ఎన్నో చెప్పిండ్రు. ఇవన్నీ సత్యమే. అందుకని అమ్మ ధ్యానము దయ్యాలని దైవంగా మారుస్తుంది. మనలో గుణం ముఖ్యమా, రూపం ముఖ్యమా? మీరు చెప్పండి. ఇగో మంచి గుణం ఉన్న కోడలు అత్తయ్యాలు అంటావా లేదా? రూపం అంటామా, గుణం అంటామా? మరి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న గుణం ఏంది? మన లోపలున్న గుణం ఏది? మన గుణం కాదు, మన ఒరిజినల్ గుణం. అంటే మనిషి గుణాలు కావు, రాక్షసుడి ఉన్నాయి కాబట్టి అందుకే అలా అన్నా. మాట్లాడద్దు. అందుకనే ధ్యానం చేస్తే ఏమవుతామంటే అమ్మ మనం ఫస్ట్ మానవ తత్వం వస్తుంది. ఎప్పుడైతే మానవ తత్వం అలవాటు అవుతుందో అందరికీ సేవ చేస్తామో అప్పుడు దైవాలంగా మారుతాం.